మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అతిపెద్ద పౌర్ణమి. రాత్రి 9 గంటల నుండి 11 గంటల మధ్యలో గ్యాస్ స్టవ్ పైన ఇది పెట్టండి. తెల్లారేసరికి ధనవర్షం కురుస్తుంది. పౌర్ణమి రాత్రి 9 గంటల నుండి 11 గంటల మధ్య కాలం అత్యంత శక్తివంతమైనది. ఈ సమయంలో మీ వంటింట్లోని గ్యాస్ స్టవ్ పైన ఒక చిన్న వస్తువును ఉంచటం ద్వారా మీ జీవితంలో ధనవర్షం కురుస్తుంది. పౌర్ణమి తిథి అంటేనే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున చేసే పరిహారాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. కేవలం ధనం మాత్రమే కాదు, మీపై ఉన్న నరదృష్టి, అసూయ వంటి ప్రతికూల శక్తులు కూడా పటాపంచలైపోతాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ పరిహారం మేలు చేస్తుంది. శత్రువుల వల్ల కలిగే ఇబ్బందులు తగ్గిపోతాయి. ఈ పరిహారం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. పౌర్ణమి నాటి చంద్రుని కాంతి మన మనస్సుపై, శరీరంపై ఎలాగైతే ప్రభావం చూపుతుందో అదేవిధంగా ఈ తాంత్రిక పరిహారం మీ ఇంటి పురోగతిపై ప్రభావితం చూపుతుంది. చాలామంది కష్టపడినా ఫలితం దక్కటం లేదని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు తప్పకుండా ఈ చిన్న పని చేసి చూడాలి. ఇది మీ ఇంట్లో సుఖశాంతులను నింపుతుంది. ఐశ్వర్యం పెరగటమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీ ఇంట్లో దారిద్ర్యం అన్నమాట వినిపించదు. ఈ చిన్న పరిహారం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది. తెల్లారేసరికి మీ సమస్యలన్నీ తీరిపోయి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మీ వ్యాపారంలో లాభాలు రావటం మొదలవుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. ఇది నమ్మకంతో చేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మరి పౌర్ణమి రోజు రాత్రి గ్యాస్ స్టవ్ పై ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తుందని పెద్దల నమ్మకం. ముఖ్యంగా వంటిల్లు అనేది అన్నపూర్ణాదేవి నివసించే ప్రదేశం. గ్యాస్ స్టవ్ అనేది అగ్నిదేవుడికి ప్రతిరూపము. అగ్ని మరియు ఆహారం ఎక్కడైతే గౌరవించబడతాయో అక్కడ సంపద ఉంటుంది. లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. అందుకే వంటిల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పౌర్ణమి రోజున చంద్రుడు నిండుగా ఉంటాడు. ఇది సంపూర్ణతకు సంకేతం. వంటింట్లోని స్టవ్ మన జీవితానికి ఆధారం. ఇది కేవలం వంట చేసుకునే సాధనం మాత్రమే కాదు, మన ఇంటి ఆర్థిక స్థితిని ప్రతిబింబించే శక్తి కేంద్రం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఎన్నో పూజలు చేస్తాము, కానీ వంటింట్లో అగ్నిసాక్షిగా చేసే ఈ పరిహారం త్వరగా ఫలిస్తుంది. సాంప్రదాయం ప్రకారం వంటిల్లు లక్ష్మీ నివాస స్థానం. అందుకే వంటింటిని చీకటిగా, మురికిగా ఉంచకూడదు. పౌర్ణమి వెలుగులు మన ఇంటిని ప్రకాశింపజేసినట్లుగానే మన జీవితాల్లోని చీకట్లను పారద్రోలడానికి లక్ష్మీదేవి తోడ్పడుతుంది. మన పురాణాలలో కూడా అగ్నిని పూజించటం వల్ల దరిద్రం పోతుందని చెప్పబడింది. పౌర్ణమి తిథి నాడు చంద్రుని శక్తి ఆహారంపై, నీటిపై అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా 100 రెట్లు ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీ కటాక్షం కోసం చేసే ఏ పరిహారమైనా స్వచ్ఛమైన మనసుతో, శుచిగా ఉన్న ప్రదేశంలో చేయాలి. స్టవ్ అనేది ఇంటికి ప్రాణవాయువు వంటిది. అక్కడ మనం చేసే ఆహారం మన ఆలోచనలను మారుస్తుంది. అందుకే స్టవ్ను గౌరవించటం, శుభ్రంగా ఉంచుకోవటం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఆర్థిక ఇబ్బందులు మరియు ఇంట్లో నిరంతరం ఉండే అశాంతి. కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో నిలవకపోవటం, అనారోగ్య సమస్యలు వెంటాడడం, చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగటం వంటివన్నీ కూడా మన ఇంట్లో పేరుకుపోయిన నకారాత్మక శక్తి లేదా నెగిటివ్ ఎనర్జీకి సంకేతాలు. ఇలాంటి ప్రతికూలతలను తొలగించుకోవడానికి మనం పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు చేయవలసిన అవసరం లేదు. మన పూర్వీకులు అందించిన రహస్య పరిహారాలలో మన వంటగదిలోని వస్తువులతోనే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. ఈ పరిహారం చేయడానికి మీరు బయట మార్కెట్కు వెళ్ళి వేల రూపాయలు ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. మన నిత్య జీవితంలో వంటగదిలో సిద్ధంగా ఉండే వస్తువులే దీనికి సరిపోతాయి. ఈ పరిహారంలో ఉపయోగించే ఒక్కో వస్తువుకు ప్రకృతిలో ఒక్కో ప్రత్యేకమైన తరంగాలను ఆకర్షించే గుణం ఉంటుంది. ముందుగా ఈ పరిహారం చేయడానికి మనకు స్టీల్ ప్లేట్ కావాలి. ఆ ప్లేట్ రౌండ్గా
క్లీన్గా నీట్గా ఉండాలి. ఇక ఈ పరిహారానికి కావలసిన మరో వస్తువు ఆవాలు. మన పెద్దల కాలం నుండి ఆవాలకు మన ఇంట్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆవాలు పరిమాణంలో చాలా చిన్నవిగా కనిపించినప్పటికీ వాటికి ఉండే శక్తి చాలా గొప్పది. ఈ పరిహారంలో ఆవాలు ఒక పునాది లాంటివి. ఆవాలు సహజంగానే మన చుట్టూ ఉన్న చెడును, కంటికి కనిపించని పీడలను పీల్చుకునే గుణాన్ని కలిగి ఉంటాయి. అందుకే మన ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగుండకపోయినా లేదా పిల్లలకు దిష్టి తగిలినా ఆవాలతో దిష్టి తీసి పారేయటం మనకు అలవాటు. ఈ ప్రక్రియలో మనం ప్లేట్ నిండా ఆవాలను పరుస్తాం. అలా పరచటం వల్ల ఆ ప్లేటు ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది. ఆ రాత్రంతా మీ ఇంట్లో మూలమూలలా దాగి ఉన్న ప్రతికూల ఆలోచనలను, చెడు తరంగాలను ఈ ఆవాలు తమలోనికి లాగేసుకుంటూ ఉంటాయి. ఆవాలు లేని ఈ పరిహారం అసంపూర్ణం. ఎందుకంటే చెడును పట్టుకోవడానికి ఆవాల వంటి శక్తివంతమైన వస్తువు మరి ఒకటి లేదు. ఇవి గాలిలోని మలినాలను దూరం చేయటమే కాకుండా మన జాతకంలోని దోషాలను తగ్గించడానికి కూడా తోడ్పడతాయి. మనం పరిహారం ముగిసిన తర్వాత వీటిని ఎందుకు పారేస్తామంటే అవి అప్పటికే మన ఇంట్లోని చెడునంతా తమలో నింపుకొని ఉంటాయి కాబట్టి. అందుకే ఈ పరిహారంలో ఆవాలు చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఈ పరిహారానికి కావలసిన అతి ముఖ్యమైన వస్తువు వెల్లుల్లి. వెల్లుల్లిని కేవలం వంటకు వాడే వస్తువుగా మాత్రమే చూడకూడదు. ఇది మన ఇంటికి ఒక గొప్ప రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ పరిహారంలో మనం 5 వెల్లుల్లి రెబ్బలను వాడుతున్నాము. ఈ 5 అనే సంఖ్య మన ప్రకృతిలోని పంచభూతాలకు సంకేతం. భూమి, ఆకాశము, గాలి, నీరు మరియు అగ్ని అనే ఈ 5 మూలకాలను వెల్లుల్లి తన శక్తితో ఏకం చేస్తుంది. వెల్లుల్లికి ఉండే ఆ ఘాటైన గుణం చెడు శక్తులను దరిచేరనివ్వదు. ముఖ్యంగా మన అభివృద్ధిని చూసి అసూయపడే శత్రువుల నుండి, వారి చెడు చూపుల నుండి ఈ వెల్లుల్లి మనల్ని కాపాడుతుంది. వెల్లుల్లిని పొట్టు తీయకుండా వాడటం వెనుక ఒక రహస్యం ఉంది. పొట్టు వెల్లుల్లికి ఎలాగైతే రక్షణ ఇస్తుందో అలాగే అది మన కుటుంబానికి కూడా ఒక రక్షణ పొరను ఏర్పాటు చేస్తుంది. ఈ పరిహారంలో వెల్లుల్లి లేకపోతే ఆవాలు గ్రహించిన చెడును నిర్వీర్యం చేసే శక్తి ఉండదు. ఇది మీ ఇంట్లో ఒక కొత్త ప్రాణశక్తిని నింపుతుంది. దారిద్ర్యాన్ని ఇచ్చే శక్తులను బయటకు తరిమి కొట్టి మహాలక్ష్మి వచ్చేలా దారి సుగమనం చేస్తుంది. అందుకే పరిహారంలో వెల్లుల్లిని అన్నిటికంటే ముఖ్యమైన వస్తువుగా పిలుస్తారు. ఇది మీ ఇంటిని కాపాడే ఒక సైనికుడిలా పనిచేస్తుంది. ఈ పరిహారం చేయడానికి కావలసిన మరో ముఖ్యమైన వస్తువు కుంకుమ. కుంకుమ అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. మన హిందూ సాంప్రదాయంలో కుంకుమ లేని శుభకార్యం ఉండదు. ఈ పరిహారంలో ఆవాలు మరియు వెల్లుల్లి మధ్యలో కుంకుమను వేయటం వల్ల దానికి ఒక దైవిక శక్తి తోడవుతుంది. కుంకుమ అనేది సౌభాగ్యానికి, జయానికి మరియు మంగళకరమైన మార్పులకు చిహ్నం. ఆవాలు చెడును పీల్చుకుంటే, వెల్లుల్లి మనల్ని రక్షిస్తే, కుంకుమ మన ఇంట్లో సిరి సంపదలు పెరిగేలాగా చేస్తుంది. కుంకుమలోని ఎరుపు రంగు శక్తిని మరియు జీవాన్ని సూచిస్తుంది. ఇది మీ ఇంట్లో నిద్రాణంగా ఉన్న అదృష్టాన్ని నిద్రలేపుతుంది. మీరు కోరుకునే కోరికలను దైవానికి చేరవేయడానికి కుంకుమ ఒక వారధిలా పనిచేస్తుంది. కుంకుమను వాడటం వల్ల ఆ ప్లేట్లో ఉన్న వస్తువులకు ఒక పవిత్రత వస్తుంది. ఇది మీ ఇంట్లో ఉన్న స్తబ్దతను తొలగించి ధన ప్రవాహాన్ని పెంచుతుంది. మీరు చేసే ఈ చిన్న పనికి దైవబలం తోడవ్వాలంటే కుంకుమ తప్పనిసరి. కుంకుమ లేని ఈ పరిహారం కేవలం వస్తువుల కలయిక మాత్రమే అవుతుంది. కానీ కుంకుమ చేరితేనే అది ఒక శక్తివంతమైన పరిహారంగా మారుతుంది. ఇది మీ మనసులో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇస్తుంది. ఈ 3 వస్తువుల కలయిక మీ ఇంటిని దేవాలయంలా మారుస్తుంది. ఇవి మీ ఇంట్లో ఉండే దరిద్రాన్ని తరిమికొట్టి అష్టైశ్వర్యాలను చేకూర్చడానికి దోహదపడతాయి. ఈ పరిహారం చేసే విధానం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన సమయంలో చేస్తేనే దానికి తగిన శక్తి లభిస్తుంది. పౌర్ణమి రోజు రాత్రి అందరూ భోజనం చేసి నిద్రపోవడానికి సిద్ధమైనప్పుడు, అంటే రాత్రి 9 గంటల తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభించాలి. పౌర్ణమి అనేది ప్రకృతిలో శక్తి గరిష్టంగా ఉండే సమయం. చంద్రుడి ప్రభావం భూమి మీద ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమయంలో చేసే పరిహారాలు వేగంగా ఫలిస్తాయి. ముందుగా మీ వంటగదిని పూర్తిగా శుభ్రం చేయండి. వంటగది అనేది అన్నపూర్ణమ్మ నివాసం ఉండే చోటు కాబట్టి ఇది ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ పైన ఎటువంటి జిడ్డు మరకలు, అన్నము, గింజలు లేదా వంట చేసిన పదార్థాల అవశేషాలు లేకుండా నీటుగా తుడవండి. పౌర్ణమి రోజు రాత్రి వంటగదిలో ఎంగిలి గిన్నెలు అస్సలు ఉండకూడదు. ఎంగిలి గిన్నెలు దరిద్రానికి
హేతువులవుతాయి. ఒకవేళ ఆ రాత్రికి అన్ని అంట్లు కడగటం వీలు కాకపోతే వాటన్నిటినీ ఒక ట్యూబ్లో వేసి ఇంటి బయట వరండాలో లేదా షింక్ కింద ఎవరికీ కనిపించకుండా మూతపెట్టి పెట్టండి. స్టవ్ చుట్టుప్రక్కల ప్రాంతం చాలా శుభ్రంగా పవిత్రంగా ఉండేలాగా చూసుకోండి. అక్కడ ధనాత్మక శక్తి ప్రసరించడానికి ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి. పరిహారం ప్రారంభించే ముందు మీరు స్వయంగా శుద్ధి కావాలి. కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని లేదా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలతో వంటగదిలోనికి వెళ్ళండి. మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు ఒక గుండ్రని స్టీల్ ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్కి ఎటువంటి చిరుగులు, రంధ్రాలు లేదా డ్యామేజ్ ఉండకూడదు. ఎందుకంటే దోషం ఉన్న పాత్రలను పరిహారాలకు వాడకూడదు. ఆ ప్లేట్లో కొన్ని నల్ల ఆవాలను పోసి సమానంగా పరచండి. ఆవాల పొర ప్లేట్ అంతా పరుచుకుని ఉండాలి. ఇప్పుడు ఆ ఆవాల మీద 5 వెల్లుల్లి రెబ్బలను రౌండ్గా అమర్చండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోనే ఉండాలి. వాటిని వలవకూడదు. పొట్టు అనేది రక్షణకు సంకేతం. ఇప్పుడు ఆ ఆవాల మధ్యలో కొద్దిగా కుంకుమను వేయండి. ఈ అమరిక ఒక యంత్రంలా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ ప్లేట్ను 2 చేతులతో పట్టుకుని కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ సంకల్పం చెప్పుకోండి. నా ఇంట్లో ఉన్న ప్రతికూలత అంతా తొలగిపోవాలి. మా ఆర్థిక ఇబ్బందులు తొలగి లక్ష్మీ కటాక్షం కలగాలి. శత్రువుల నుండి వచ్చే ఇబ్బందులు నశించాలి. మా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా సంపూర్ణ నమ్మకంతో కోరుకోండి. మీ సంకల్ప బలం ఎంత ఎక్కువగా ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది. ఆ తర్వాత ఆ ప్లేట్ను చాలా జాగ్రత్తగా గ్యాస్ స్టవ్ పైన పెట్టండి. అది స్టవ్ బర్నర్ పైన నేరుగా ఉండేలాగా చూసుకోండి. స్టవ్ అనేది అగ్నిదేవుడికి ప్రతీక. మన ఇంట్లో అగ్ని ఎక్కడైతే వెలుగుతుందో అక్కడ శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. ప్లేట్ పెట్టిన తర్వాత వంటగది లైటు ఆర్పేసి వెనక్కి తిరిగి చూడకుండా ప్రశాంతంగా వెళ్ళి పడుకోండి. ఆ రాత్రంతా ఆ ప్లేట్ అక్కడే ఉండాలి. పౌర్ణమి రాత్రి సమయంలో విశ్వం నుండి వచ్చే శక్తివంతమైన కిరణాలు, ముఖ్యంగా చంద్రుడి వెన్నెల కిరణాలు ఆ వస్తువులపై పడి అవి మీ ఇంట్లోని ప్రతికూలతలను మరియు గాలిలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్లను పూర్తిగా గ్రహిస్తాయి. తెల్లవారేసరికి ఆ ప్లేట్లో ఉన్న ఆవాలు మరియు వెల్లుల్లిలో మీ ఇంట్లోని దోషాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. మరుసటి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవటం చాలా ముఖ్యం. సూర్యుడు వచ్చిన తర్వాత ప్రతికూల శక్తులు మళ్ళీ గాలిలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. నిద్రలేవగానే ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా వంటగదిలోనికి వెళ్ళి ఆ ప్లేట్లోని ఆవాలను, వెల్లుల్లిని చాలా జాగ్రత్తగా ఒక ప్లాస్టిక్ కవర్లో లేదా ఒక కాగితంలో వేయండి. ఒక ఆవగింజ కూడా మీ ఇంట్లో కింద పడకూడదు. ఎందుకంటే ఆ ఆవాలు రాత్రంతా మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుని ఉంటాయి. అవి మళ్ళీ ఇంట్లో పడితే ఆ నెగిటివ్ ఎనర్జీ అక్కడే ఉండిపోతుంది. కాబట్టి ఆ ప్లేట్ను తీసుకుని వెళ్ళి నేరుగా కవర్లోకి పంపేయండి. ఇప్పుడు ఆ కవర్ను తీసుకుని వెళ్ళి మీ ఇంటికి దూరంగా ఎవరూ తొక్కని చోట లేదా పారే నీటిలో పారవేయండి. ఒకవేళ సిటీలలో ఉండేవారు అయితే ఎవరూ తొక్కని నిర్మానుష్య ప్రదేశంలో మట్టి తీసి అందులో పాతిపెట్టవచ్చు లేదా దూరంగా పారేయవచ్చు. ఆ వస్తువులను పారవేసి తిరిగి వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని వెనక్కి తిరిగి చూడకూడదు. ఇది చాలా కీలకమైన నియమం. వెనక్కి తిరిగి చూడటం అంటే ఆ వదిలించుకున్న నెగిటివ్ ఎనర్జీని మళ్ళీ ఆహ్వానించటమే అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్లకుండా బయటనే కాళ్ళు కడుక్కొని అప్పుడు ఇంట్లోకి ప్రవేశించాలి. లోపలికి రాగానే స్నానం చేయటం లేదా కనీసం కాళ్ళు చేతులు కడుక్కుని దేవుడికి దండం పెట్టుకోవటం శ్రేయస్కరం. ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని కఠినమైన నియమాలు పాటించటం వల్ల దాని ప్రభావం రెట్టింపు అవుతుంది. పౌర్ణమి రోజున ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం వండకూడదు మరియు తినకూడదు. మద్యం, ధూమపానం వంటి తాపసిక అలవాట్లకు ఆ రోజు దూరంగా ఉండాలి. సాత్విక ఆహారం తీసుకోవటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆ రోజు ఇంట్లో గొడవలు పడకుండా, అరుపులు కేకలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉండేలాగా చూసుకోండి. ఎవరినీ తిట్టకూడదు, ఎవరినీ విమర్శించకూడదు. ముఖ్యంగా ఆడవారు నెలసరి సమయంలో ఈ పరిహారం చేయకూడదు. ఆ సమయంలో శరీరంలోని శక్తి నేరుగా ఉంటుంది కాబట్టి పూజా కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీ మనసులో ఎటువంటి అనుమానాలు ఉండకూడదు. ఇది పనిచేస్తుందా లేదా అనే చిన్న సందేహం ఉన్నా ఫలితం ఉండదు. పరిపూర్ణమైన నమ్మకంతో ప్రకృతి శక్తుల మీద గౌరవంతో చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి.
ఈ ప్రక్రియను ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చేయటం వల్ల దాని శక్తి పెరుగుతుంది. మనం చేసే మంచి పనులు లేదా పరిహారాలు రహస్యంగా ఉంచినప్పుడే వాటికి దైవబలం తోడవుతుంది. తెల్లవారిన తర్వాత ఆ వస్తువులను పారవేసే వరకు మౌనంగా ఉండటం చాలా మంచిది. దీనిని మౌన వ్రతంలాగా భావించండి. ఇలా ప్రతి పౌర్ణమికి లేదా కనీసం వరుసగా 3 పౌర్ణముల పాటు చేయటం వల్ల మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు చూస్తారు. మీ ఇంట్లో ఉన్న బరువు తగ్గినట్లు అనిపిస్తుంది. మనసు తేలిక పడుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారంలో నష్టాలు తగ్గుతూ ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం లేదా జీతం పెరగటం వంటి శుభ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. కేవలం ధనం మాత్రమే కాదు, ఇంట్లో సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతూ ఉంటాయి. అనారోగ్యంతో బాధపడే వారి ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. ఈ చిన్న పరిహారం మీ ఇంట్లో ధన వర్షం కురిపించడానికి, శత్రువుల నుండి రక్షణ కల్పించడానికి మరియు అన్ని రకాల సమస్యలను ప్రారద్రోలడానికి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. నమ్మకమే పెట్టుబడిగా భక్తితో ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి. మీ ఇల్లు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో విలసిల్లుతుంది. ఈరోజు ఖచ్చితంగా పాయస దానం చేయాలి. ఇలా చేస్తే సకల యోగాలు సంప్రాప్తిస్తాయి. దీని గురించి మాఘపురాణంలో ఒక కథ ఉంది. ఒకప్పుడు గంగా నదీ తీరంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు ఎంతో పుణ్యాత్ములు. కానీ పూర్వజన్మం కారణంగా ఈ జన్మలో సంతానం కలగలేదు. అందువల్ల ఆ బ్రాహ్మణుడు తపస్సు చేసి సంతానం పొందాలి అనుకున్నాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు గూర్చి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల ఆ బ్రాహ్మణ దంపతులకు సంతానం కలిగింది. ఆ పిల్లవాడిని చూసుకొని బ్రాహ్మణ దంపతులు ఎంతో మురిసిపోతూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకరోజు నారద మహర్షి అక్కడికి వచ్చి ఆ పిల్లవాడి ముఖం వెంక చూసి, మీ పిల్లవాడికి 12 ఏళ్ళు మాత్రమే ఆయుర్దాయం ఉందని చెప్పాడు. ఆ మాట విన్న బ్రాహ్మణ దంపతులు ఎంతో బాధపడ్డారు. వరం ఇచ్చిన శ్రీ మహావిష్ణువునే మళ్ళీ వేడుకుందాం అనుకుని మళ్ళీ ఘోర తపస్సు చేశాడు ఆ బ్రాహ్మణుడు. దాంతో నారాయణుడు ప్రత్యక్షమై ఎందుకు మళ్ళీ తపస్సు చేశావు అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, స్వామి, నాకు సంతానం కలగాలంటే పిల్లవాడిని ప్రసాదించావు, కానీ వాడికి 12 ఏళ్ళు మాత్రమే ఆయుర్దాయం ఉందని నారదుడు చెప్పాడు. అందుకే మళ్ళీ తపస్సు చేశాను. నా పిల్లవాడిని నిండి నూరేళ్లు బ్రతికేలాగా చెయ్యి అన్నాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, ఆయన పూర్వజన్మలో నీ పేరు జ్ఞానశర్మ. అప్పుడు కూడా ఈ జన్మలో ఉన్న ఇల్లాలే నీకు భార్యగా ఉండేది. ఆ జన్మలో మీరు పరమ పుణ్యవంతమైన జీవనాన్ని గడిపారు. మాఘమాసాన్ని నీవు ఎంతో నియమనిష్టలతో పాటిస్తూ వచ్చేవాడివి. ప్రతిరోజు ఉదయం స్నానం ఆచరించటము, అర్చించటం ఇలాంటివి చేస్తూ ఉండేవాడివి. దానికి కారణంగా ఈ జన్మలోనికి ఇంతటి ఉత్తమమైన జీవితం కలిగింది. అయితే నీ భార్య గత జన్మలో మాఘపూర్ణిమ రోజున పాయసదానం చేయలేదు. ఎవరైతే మాఘపూర్ణిమ రోజు పాయసదానం చేయరో వారికి యోగములు కలుగవు. అందుకే ఈ జన్మలో నీకు సంతానలేమి కలిగింది. అందువల్ల అల్పాయుష్యు కలిగిన వాడు నీకు సంతానంగా లభించాడు. కాబట్టి మాఘమాసంలో పౌర్ణమి రోజు పాయసదానం చేయండి. అలాగే నీ కుమారుడి చేత ప్రతిరోజు మాఘ స్నానం చేయిస్తూ ఉంటే అతనికి ఆయుర్దాయం పెరుగుతుందని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఇక ఆ బ్రాహ్మణ దంపతులు ఆ ప్రకారంగా మాఘమాసం మొత్తం గంగానదిలో తాము స్నానం ఆచరించడమే కాక తమ పిల్లవాడి చేత కూడా స్నానాన్ని చేయించి మాఘ పూర్ణిమ రోజు పాయసం దానం చేశారు. ఆ కారణంగా ఆ పిల్లవాడు దీర్ఘాయుష్మంతుడు అయినాడు. కాబట్టి ఎవరైతే మాఘ పౌర్ణమి రోజు పాయసదానం చేస్తారో, మాఘమాస స్నానాన్ని ఆచరిస్తారో వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, జ్ఞానమోక్షం కలుగుతుంది. మాఘ స్నానం మాసం మొత్తం ఆచరించలేకపోయినా ఈ పౌర్ణమి రోజునైనా ఆచరించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.